వేసవికాలం రాగానే నోరూరించే మామిడి పండ్ల తర్వాత అందరూ అత్యంత ఇష్టంగా తినేవి అల్లనేరేడు పండ్లు. బ్లాక్ జామున్ పేరుతో పిలిచే ఈ పండ్లు జూన్ మొదటి వారం నుంచి మార్కెట్లో సందడి చేస్తుంటాయి. నల్లగా నిగనిగలాడుతూ నోటికి కాస్త వగరుతో పాటు తీపిని అందించే నేరేడు పండ్లు రుచికి మాత్రమే పరిమితం కావు. ఇవి పోషకాలకు నిలయం. వేసవిలో లభించే ఈ పండ్లను ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సంజీవనిగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు. సీజన్ ముగిసేలోపు వీటిని తప్పనిసరిగా ఆరగించి తీరాలని సూచిస్తున్నారు. ఈ పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా లభిస్తాయి. నేరేడు పండ్లలో జంబోలిన్, జంబోసిన్ అనే 2 కీలకమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో పిండి పదార్థాలు చక్కెరగా మారే ప్రక్రియను నెమ్మదింపజేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అద్భుతంగా అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా ఈ గింజల్లో ఉండే జాంబోలిన్ అనే గ్లైకోసైడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరంలా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. పండ్ల గుజ్జుతో పాటు గింజల పొడిని కూడా షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగిస్తారు. మధుమేహం ఉన్నవారు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో రోజుకు 50 నుంచి 100 గ్రాముల వరకు ఈ పండ్లను తినవచ్చు. కేవలం షుగర్ కంట్రోల్ మాత్రమే కాకుండా ఇందులో నిండుగా ఉండే విటమిన్ సి, ఐరన్ శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని రక్షించడంలో ఇవి కవచంలా పనిచేస్తాయి. ఈ అల్లనేరేడు పండ్లతో ఇతర అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య దరిచేరదు. కడుపులోని మలినాలను సులభంగా బయటకు పంపి గ్యాస్ సమస్యలను నివారిస్తాయి. నేరేడులో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి ఎంతగానో తోడ్పడుతోంది. చెడు కొలెస్ట్రాల్ను కరిగించి గుండెను పదిలంగా ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పండ్లు అమోఘంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి మంచి ఎంపిక. క్యాలరీలు తక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఈ పండ్లను కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా అధిక బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలోనూ ఇవి ముందుంటాయి. చర్మంపై ముడతలు పడకుండా నివారించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. మొటిమల సమస్యను తగ్గించడంలోనూ నేరేడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని అతిగా కాకుండా మితంగా తిన్నప్పుడే శరీరానికి పూర్తి స్థాయిలో మేలు జరుగుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.